మన పెదవడ్లపూడి అన్నేబావి దగ్గర వినాయకుని బొమ్మ పెట్టడం జరిగింది. సో, వినాయకుల వారైతే చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ జరిగే హోమం మరియు అన్నదాన విశేషాలు గురించి మనం తెలుసుకుందాం. విఘ్నేశ్ ఆర్ట్ కమిటీ అన్నవారి బావి దగ్గర ఇది ఈ సంవత్సరంతో 39 సంవత్సరాలు. ముందు విఘ్నేశ్వరిని పెట్టిన తర్వాత అందరం కూర్చొని తర్వాత అమ్మవారిని కూడా పెడదామని చెప్పి పెద్దలందరూ కూర్చొని నిర్ణయించడం జరిగింది. అలాగనే ఆ విఘ్నేశ్ ఆర్ట్ కమిటీ తరఫున కొనసాగు చేసి మన పిల్లలు దీనికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ఇది 39వ సంవత్సరం. 88 ఈ సంవత్సరం ఏంటంటే రేపు 31వ తారీఖు నాడు హోమం ఉంది. హోమం తర్వాత భోజనాలు ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం రేపు ఆదివారం నాడు 31వ తారీఖున. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం. 16 రోజులు అండి. వచ్చే నెల 13వ తారీఖు నాడు నిమగ్నం కార్యక్రమం. ఈ రోజులు అట్టి పెడతానికి ఏంటంటే ఈ పండగ చేద్దాం బాగా గట్టిగా అని చెప్పి మన దండమాసం ఉండగానే పంతులు గారు నడితే ఉంచవచ్చు, ఇబ్బంది లేదని చెప్పాయంట. దాని ప్రకారం ఫాలో అయ్యి చేస్తున్నారు. ఇంకా మన గ్రామంలో చాలా చోట్ల వినాయకుని బొమ్మని పెడతాం జరిగింది. సో, ఆ విశేషాలు నేను మరొక వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన గ్రామం ప్రజలకు షేర్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుని ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ మీ సబరీష్ లింగినేని. థ్యాంక్ యూ.